హలో అండి, ఇప్పుడే ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ ప్రీమియర్ అయ్యింది అండ్ ఎవ్రీబడి ఆర్ కమింగ్ అవుట్ విత్ హ్యాపీ ఫేసెస్. చాలా సంతోషంగా ఉందండి. October 6th ఆహాలో మీ అందరు చూసి నాకు పర్సనల్గా చెప్పాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఎవరివన్, నేను బబ్లుని. సో ఇప్పుడే ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ చూశాను మూవీ. అంటే నేను కూడా అందులో వన్ ఆఫ్ ది పార్ట్ చేశాను. మూవీ నాకు చాలా చాలా నచ్చింది. ట్రస్ట్ మీ, డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా అంటే బబ్లు అంటే ప్రతి ఒక్కరు ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు. బట్ బబ్లుతో ఎంటర్టైన్మెంట్ కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా చేశాను. సో సపోర్టింగ్ రోల్. సో డెఫినెట్గా మీ అందరికి డెఫినెట్గా నచ్చుతుంది, చూడండి. అండ్ సస్పెన్స్ మీద సస్పెన్స్ ఉంటూనే ఉంటుంది. ట్రస్ట్ మీ, చాలా చాలా నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అది కూడా వచ్చేది ప్రీమియర్ చూశారు కదా, October 6th వస్తుంది. రెడీగా ఉండండి అందరం ఆహాలో. థ్యాంక్ యూ. ఇప్పుడే ద గ్రేట్ ఇండియన్ సూసైడ్ ప్రీమియర్ చూసాము. మా టీం అంతా వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ద అవుట్పుట్. సో October 6th ఆహాలో మీరు కూడా ఒక మంచి ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఇప్పుడే ద గ్రేట్ ఇండియన్ సూసైడ్ అనే సినిమా చూడడం జరిగింది. ఆహాలో స్ట్రీమ్ అవుతుంది ఇది October 6th. అండ్ తెలిసిన వాళ్ళు అని చెప్పి ఒక టైటిల్తో అయితే మన ముందుకు వచ్చారు. బట్ ఆ థియేట్రికల్ రిలీజ్ కొన్ని మిస్టేక్స్ అవ్వడం వల్ల, లేకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ రావడం వల్ల ద గ్రేట్ ఇండియన్ సూసైడ్ అని చెప్పేసి మనకైతే తీసుకురావడం జరిగింది. ఓవరాల్గా సినిమా గురించి చెప్పాలంటే ఇట్స్ మల్టిపుల్ జానర్స్ అనమాట. ఇందాక మనకి నిన్న మొన్న కూడా చెప్పినట్టు మూవీ టీం అంతా ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ హర్రర్, ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ థ్రిల్లర్. సో అన్ని జానర్స్ అంటే ఒక లవ్, ఒక థ్రిల్లర్, ఒక హర్రర్ అన్నీ కలిపి కొట్టి మనకి తీసుకొచ్చినట్టు జరిగింది. అండ్ త్రూఅవుట్ ద మూవీ ఎక్కడ బోర్ లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేశాను. అండ్ బేసిక్గా చెప్పాలంటే కొన్ని పాయింట్స్ అయితే మంచి హర్రర్ ఫీల్స్ అయితే తీసుకొచ్చాయి. లాస్ట్లో ఫ్యామిలీ అందరూ ఒకేసారి హ్యాంగ్ చేసుకోవడం కానీ, లేకపోతే హీరో గారు రామ్ కార్తిక్ గారు మనకి నరేష్ గారు ఆయనలో దూరి అండ్ పవిత్ర లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి ఆ సీన్ ఏదైతే ఉందో అది కూడా కొంచెం ఎగ్జైటింగ్గా అనిపించింది. అండ్ అంటే కొన్ని సీన్స్లో అయితే కొన్ని షార్ట్స్లో అయితే మనకు కొంచెం థ్రిల్లింగ్ అనిపిస్తుంది అనమాట. ఓహో, ఇలా కూడా జరుగుతుందా. అండ్ లాస్ట్ 20 minutes ఆర్ ద బెస్ట్. అంటే ఒక టర్న్ మీద ఒక టర్న్ అంటే నిజాల మీద కూడా ఇన్ని దరిద్రాలు ఉంటాయా అంటే ప్రజెంట్ సమాజంలో అండ్ ప్రజెంట్ జనరేషన్స్లో కూడా ఇలాంటి దారుణాలు అండ్ ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అని చెప్పేసి మనకైతే చూపించడం జరిగింది. ఓవరాల్గా బీజిఎం కూడా చాలా బాగా ప్లే చేసింది. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇట్స్ పర్ఫెక్ట్ రికమెండేషన్ ఫర్ దిస్ వీకెండ్. చాలా బాగుంది ఫిలిం. యా, it's giving a good message to the society basically, and I really enjoyed the movie story, and the story is very apt for the present situation. We are seeing so many such kinds of actions, and it is a very stunning movie. It is very difficult to show the correct emotions of the characters. It's really went very well, and especially Karthik, he did very well, and but everything is very good, and it's giving a message to the society. That is the first thing. I really appreciate all the technicians. సో ఇప్పుడే ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ చూస్తాం జరిగింది అనమాట. అండ్ 6th ఆహాలో ప్రీమియర్స్ అవుతున్నాయి. అండ్ అంటే ఫస్ట్ నుంచి కూడా తెలిసిన వాళ్ళు అనే టైటిల్తో చాలా ఇంట్రెస్టింగ్గా సో టీజర్ కానీ ట్రైలర్ కానీ క్రియేట్ చేశారు. అండ్ ప్రీమియర్స్ అయితే చాలా బాగున్నాయి. అంటే మనం ఈ మధ్య చూస్తున్నాం, అంటే ఎక్కువ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా ఈ సినిమా నచ్చుతుంది. ఫస్ట్ నుంచి కూడా ఎండింగ్ వరకు ఏమవుతుంది అని చెప్పేసి సీట్ ఎడ్జ్లో అయితే కూర్చోబెట్టేస్తారు డైరెక్టర్. అండ్ సెకండ్ హాఫ్లో క్లైమాక్స్లో వచ్చే ఒక్కదాని తర్వాత ఒక ట్విస్ట్ అయితే నిజంగా అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈ సినిమా చూసిన తర్వాత అండ్ హెబ్బా పటేల్ గారిని అయితే ఎవరు మర్చిపోలేరు. అండ్ రామ్ కార్తిక్ గారి పర్ఫార్మెన్స్ బాగుంది. ముఖ్యంగా ఇలాంటి వాటికి చెప్పుకోవాల్సింది బీజిఎం అయితే ఎదిరిపోయింది. సో లాస్ట్ అండ్ ఫైనల్గా అండ్ ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ గురించి కనుక చెప్పాలంటే నిజంగానే ఇది ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ అనే చెప్పాలన్నమాట. అంటే సినిమా చూసిన తర్వాత ఏంటి ఇలా కూడా జరుగుతుందా, ఇలా కూడా ఉంటారా అనే క్యారెక్టర్స్, ముఖ్యంగా మీకు ఎంతో ఇష్టమైన మన నరేష్ గారు అండ్ పవిత్ర గారు క్యారెక్టరేషన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో అంటే మైండ్ బ్లోయింగ్ అంటారు కదా, అలా ఉంటుందన్నమాట. స్క్రీన్ ప్లే కానీ డైలాగ్స్ కానీ ప్రతిదీ కూడా బాగుందంటే ఎలా ఒక్క మనిషి
మనకి తెలిసిన వాళ్ళు అంతవరకే ఓకే, బట్ తెలియకుండా మనిషి ఎలా ఉంటాడు అనేది ఈ సినిమాలో చూపించడం జరిగిందనమాట. సో ఖచ్చితంగా ఆహాలో 6th ప్రీమియర్స్ అవుతున్నాయి. సో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కూడా అనుకోవచ్చు, చక్కగా ఫ్యామిలీ మొత్తం కూర్చుని ఈ సినిమా చూడొచ్చు. చూడండి, అంతేగాని సినిమాలో చేసినట్టు సూసైడ్ చేసుకుందానికి మాత్రం ట్రై చేయకండి. ఓకేనా? థ్యాంక్ యూ. ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ నిజంగా ఏదో అనుకొని వచ్చాము, ఏదో సూసైడ్ ఓరియంటెడ్ ఉంటుందేమో అని, బట్ వెరీ సెన్సిటివ్ ఇష్యూని చాలా మంచిగా చూపించారు డైరెక్టర్. అండ్ హెబ్బా పటేల్ గారి యాక్టింగ్ అయితే సీరియస్లీ అంటే లైక్ స్టార్టింగ్ నుంచి ఓకే ఏదోలా ఉంటుందిలే, ఓకే నార్మల్ స్టోరీ, సూసైడ్ చేసుకుంటారు, హీరో ఆపుతారు అన్న బేస్లో వచ్చాం కానీ బట్ ఎండ్కి ఇచ్చిన ట్విస్ట్ వాజ్ వెరీ నైస్, చాలా బాగుంది. అండ్ ఒక సెన్సిటివ్ ఇష్యూ, ప్రతి పేరెంట్స్ చూడాల్సిన సినిమా ఇది. బికాజ్ నౌడేస్ ఇలాంటి ఇష్యూస్ జరుగుతున్నాయి కాబట్టి ఇలాంటి సినిమాలు వస్తున్నాయి. సో ప్రతి పేరెంట్స్ చూడాల్సిన సినిమా. అండ్ ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ ఇష్యూ అండి, చాలా చూపించారు. అండ్ హెబా పటేల్ గారి యాక్షన్ అయితే అదిరిపోయింది. నాకు చాలా వరకు చూసుకుంటే ఐ డోంట్ వాంట్ టు కంపేర్ ఎనీ వన్, బట్ స్టిల్ చెప్తున్నాను, ఆవిడైతే ఇచ్చి పడేశారు. ఇప్పటివరకు చూసిన హెబా పటేల్ వేరు, ఇప్పుడు మనం ఇందులో చూసిన హెబా పటేల్ గారు వేరు. సో త్రూ అవుట్ ద మూవీ చూసుకుంటే షీ వాజ్ ద వన్, అంటే లైక్ వన్ ఉమెన్ అని చెప్పొచ్చు. అండ్ హీరో గారు కూడా చాలా బాగా చేశారు. ఓవరాల్గా ఎస్, ఇట్స్ అ కంప్లీట్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్. టైటిల్కి జస్టిఫికేషన్ ఇచ్చారు డైరెక్టర్గా అయితే నాకు అనిపించింది. దట్స్ ఆల్. సో ఇప్పుడే ప్రీమియర్స్ అయ్యి ద గ్రేట్ ఇండియన్ సూసైడ్ మూవీ చూడడం జరిగింది. సో మూవీ చూసిన తర్వాత చాలా మంచి కంటెంట్ అండ్ క్లైమాక్స్లో ట్విస్ట్ మీద ట్విస్ట్ వస్తూనే ఉంటుంది. సో ఆ క్లైమాక్స్ మటుకు లాస్ట్ 20 minutes పీక్స్లో పెట్టారు. అండ్ మనకి ఫస్ట్ మూవీలో చూసినప్పుడు హెబ్బా అబ్బా అనిపిస్తే ఇప్పుడు ఇందులో హెబ్బా అబ్బా ఇలా కూడా చేస్తుందా అనిపించేలాగా అయితే యాక్ట్ చేసింది. సో నాకు ఆమె యాక్టింగ్ లెవెల్స్ అయితే చాలా బాగా నచ్చాయి. క్లైమాక్స్లో ఆమె ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ యాక్టింగ్ కానీ చాలా బాగుంది. అండ్ ఆల్సో రామ్ కార్తిక్ ఈయన నుంచి కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్, అంటే చాలా సెటిల్డ్గా చాలా ప్రాపర్గా చేశారు సినిమాని మటుకు. సో నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది. కంటెంట్ ఓరియంటెడ్, ప్రజెంట్ జనరేషన్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ప్రతి ఇంట్లో జరుగుతున్నాయి. మెయిన్గా ఇది అంటే ఓపెన్ చేసినట్టు అవుతుందేమో. సినిమా చూసి ఎలాంటి సూసైడ్ చేసుకోవాలనిపించలేదు, బట్ ప్రతి మనిషికి ఉన్న కష్టాలకు సూసైడ్ అనేది అనుకుంటాం, బట్ సూసైడ్ చేసుకోవడం అనేది ఇట్స్ ఏ క్రైమ్. దేనివల్ల అంటే అనిపిస్తాయి ఒక మనిషిలో లవ్ ఫెయిల్యూర్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఓకే. సో అలాంటి వాటికి అనిపిస్తుంది, బట్ సూసైడ్ అనేది క్రైమ్. ఎవరో మటుకు సూసైడ్స్ అనేవి ట్రై చేయకండి. సో బెటర్ అంటే నిజంగా జరుగుతున్న సొసైటీలో జరుగుతున్న ఒక చాలా సెన్సిటివ్ ఎలిమెంట్ని చాలా కాంప్లెక్స్ వేలో తీసుకుని వచ్చారు డైరెక్టర్ గారు. సో మంచి ఫ్యూచర్ ఉంది డైరెక్టర్గా అయితే మటుకు. అండ్ రామ్ కార్తిక్ కూడా చెప్తున్నాను కదా, హీ డిడ్ ఎ ఫ్యాబులస్ జాబ్, చాలా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఫస్ట్. అండ్ నరేష్ గారి క్యారెక్టరైజేషన్ మనకు తెలుసు, ఆయన మంచి యాక్టర్. సో ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ ఇంకో లెవెల్లో ఉంది, అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయమన్నమాట ఆయన క్యారెక్టర్ని అలాగా, బట్ నెక్స్ట్ లెవెల్ చేశారు. ఆయన కూడా ఉండేది చాలా తక్కువ టైం కనిపిస్తూ ఉంటారు, మనకి ఎక్కువ కనబడరు, బట్ అది చేసిన కాసేపు అయినా కూడా ఆయన యాక్టింగ్ని ప్రాపర్గా చూసేచ్చు మనం. అంటే నరేష్ గారు ఎలా చేస్తారో అనేది మనకు తెలుసు. అండ్ ఆల్సో ఆ సినిమా కంటెంట్ నాకు చాలా బాగా నచ్చింది. సో మనకి October 6th నుంచి సూసైడ్స్ చేసుకోవద్దని అడ్వైజ్ ఇస్తాం, అంతకుమించి అడ్వైజ్ ఏమో. సూసైడ్స్ చేసుకోవడం క్రైమ్ కాబట్టి ఆ సిచ్యువేషన్ అప్పుడు అలా డిమాండ్ చేసింది కూడా చేసుకోవాల్సి వచ్చింది. సో October 6th నుంచి ఇది ప్రీమియర్ అవుతుంది ఆహాలో. సో ఖచ్చితంగా చూడండి, మంచి కంటెంట్ ఉన్న సినిమా, డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ.